దేవుని బిడ్డలారా, ఆయన కృప, ఆయన కాపుదల నిత్యము తోడై ఉండి నడిపించి పోషించి సంరక్షించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రతి కీడు అపాయాన్ని ఆయన తప్పించి ఉన్నతమైన స్థితిలో నిలబెట్టునుగాక. ఆమెన్, ఆమెన్. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 54వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. ఈ మాటలు దావీదు గారు రాసి ఈ మాటలు సెలవిస్తూ ఉన్నాడు. జీవంతో కూడిన మాటలు, ఆదరణతో కూడిన మాటలు, మన బ్రతుకులు మార్చే మాటలు. మీరు రాత్రికాల సమయంలో నిద్రపోకముందు ఈ ఆదరణ వాక్యాలు విని ప్రశాంతంగా నిద్రపొండి దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు. కళ ద్వారా, దర్శనం ద్వారా దేవుడు దర్శించి మిమ్మల్ని తన మాటల ద్వారా ధైర్యపరుస్తూ మీ సమస్యలు, బాధలు, కష్టాల నుంచి విడిపించే దేవుడు మన యేసు క్రీస్తు ప్రభువార్. ఆయన మాటలు మనం విందాం. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు. ఎంత అద్భుతమైన మాటో మనకిక్కడ కనబడుతుంది. ఇదిగో దేవుడే నాకు సహాయకుడని చెప్తా ఉన్నాడు. దేవుడు మనకు సహాయం చేసే దేవుడుగా ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాము. ఎందుకు అంటే దేవుని సహాయము మన జీవితంలో ఏం చేస్తుంది, మనుషుల సహాయము ఏం చేస్తాదో మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. కీర్తన గ్రంథము 108వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. మనుషుల సహాయము వ్యర్థము. చూసారా, దేవుడు మాట్లాడుతున్నాడు. మనుషుల సహాయము వ్యర్థము అంటున్నాడు. ఎందుకు అంటే మనుషుల సహాయము వ్యర్థము ఎందుకు చెప్తున్నాడు? కింది భాగాన్ని చదువుదాం. అంటే ఉన్నాడు, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము. చూసారా, దేవుడు సహాయం ఎందుకంటే శత్రువులను జయించడానికి దేవుడు సహాయం చేస్తాడు. శత్రువు అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ నీ శరీరమే నీకు శత్రువు. ఈ శరీర శత్రువును నువ్వు గుర్తుపట్టాలి. జయించాలంటే నీ దేహములో దేవుని వాక్యము సమృద్ధిగా ఉండాలి. నీ దేహము దేవుని ఆలయముగా మార్చబడాలి. అప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీకు అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ అద్భుతమైన మాటలు వింటున్నాం. ఎందుకు అంటే శత్రువులకు చెప్తున్నాడు, శత్రువును జయించుటకు నీవు మాకు సహాయము దయచేయమని చెప్తున్నాడు. మూడోది, దేవుని వలన మేము శూర్య కార్యములు జరిగించడం. చూసారా, దేవుని వలనే మేము శూర కార్యములు జరిగించదము. మా శత్రువులను అనగదొక్కువాడు ఆయనే. ఇది అన్నమాట. ఎందుకు దేవుడు మనకు సహాయకుడిగా ఉన్నాడు అంటే శత్రువులను అనగదొక్కువాడు ఆయనే. శత్రువులను అనగదొక్కువాడు ఆయనే. కాబట్టి దావీదు గారు చెప్తున్నాడు, ఇదిగో దేవుడే నా సహాయకుడు. ఎందుకు అంటే దేవుని వలనే మేము శూర కార్యములు జరిగించదము. దేవుడే మా శత్రువులను అనగదొక్కువాడు అంటున్నాడు. ఇక్కడ తండ్రి అయిన దేవుడు సహాయం చేస్తున్నాడు. ఇప్పుడు కొత్త నిబంధనలో రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనాన్ని ధ్యానించుకుందాం. అక్కడ పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సంఘాన్ని ఉద్దేశించి పౌలు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ విషయాలు మనము నేర్చుకుందాం. అద్భుతమైన మాటలు నీ కొరకు నా కొరకు దేవుడు రాయించాడు. 8వ అధ్యాయము 26వ వచనం చూడండి. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఇక్కడ పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తున్నాడు. అటువలే మన ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు. చూసారా, అంటే మనం యుక్తముగా ఎలాగ ప్రార్థన అంటే క్లుప్తముగా ఎలా ప్రార్థన చేయాలో తెలియదు. సమయాన్ని, సందర్భాన్ని బట్టి
విషయాన్ని బట్టి, ప్రాబ్లమ్స్ బట్టి ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. కాబట్టి ఏం చేస్తున్నాడు ఇప్పుడు చూస్తూ ఉంటే, ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడని అపొస్తలుడైన పౌలు ఈ యొక్క రోమా సంఘానికి తెలియపరుస్తున్నాడు. నిజమే, ఆత్మ మనకు సహాయం చేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే మనకు సహాయము చేస్తున్నాడు. ఎంత అద్భుతమో చూడండి. మరి అంత గొప్ప దేవుని కలిగిన నీవు నేను కూడా ధన్యులము. పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తున్నాడు. అక్కడేమో తండ్రి అయిన దేవుడు 54వ కీర్తనను సహాయం చేస్తున్నాడని దావీదు గారు చెప్పాడు. రోమా పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో అపొస్తలుడైన పౌలు పరిశుద్ధాత్ముడు మనకు సహాయకుడిగా ఉన్నాడు, మనం ఎట్లా ప్రార్థన చేయాలో తెలియదు, తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు అన్నాడు. ఇప్పుడు కుమారుడైన దేవుడు సహాయం చేస్తున్నాడు. ఎబ్రీ సంఘానికి రాస్తున్నాడు. 13వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. ఇక్కడ కుమారుడైన దేవుడు ఎలా సహాయం చేస్తున్నాడో చెప్తున్నాడు. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను. చూసారా? కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చెయ్యగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము అని ఇక్కడ దేవుని యొక్క వాక్యము మనకు రాయబడింది. ఎంత అద్భుతమైన మాటలో మనకి ఇక్కడ కనబడతా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ చివరి దినాలు, అంత్య దినాలు, ప్రమాదకర దినాలు మనం ఉన్నాం. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమీ చేయగలడు. అంటే వాడు ఎవడైనా కావచ్చు, ఎలాంటి వ్యక్తి అయినా కావచ్చు, నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు నీకు సహాయకుడిగా ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు సహాయకుడిగా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మీకు సహాయకుడిగా ఉన్నాడు. కుమారుడైన దేవుడు సహాయకుడిగా ఉన్నాడు. మరి తీర్మానం చేసుకుందాం. ఈ ఆదరణ మాటలు విని ప్రశాంతంగా మీరు ఉంటున్నప్పుడు ఆయన అద్భుతం చేస్తాడు. ప్రార్థన కన్న తండ్రి నీకు స్తోత్రాలు. విన్న మాటలు దుష్టుడెత్తుకుపోకుండా సహాయం చేయండి. ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని ధైర్యపరిచి ఆదరించి తృప్తిపరిచినందుకు మీ కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి నీకు వందనాలు. మీ సహాయాన్ని బట్టి మీకు వందనాలు. మీరు ఇచ్చిన ఆదరణ వాక్కుల కొరకై మీ కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తూ మహిమ మీరు పొందుమని ప్రార్థన విని జవాబిచ్చినందుకు కృతజ్ఞతలు. యేసు నామంలో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి. ఆమెన్. ఆయన కృప సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.